మనము సత్యం చెప్పినప్పుడు, ధర్మాన్ని బోధించినప్పుడు వెళ్ళండి బాగా చెప్పారు, దర్గాలకు వెళ్ళడం షిర్క్ ఎలా అవుతుంది, దర్గాలకు వెళ్ళడం షిర్కు కాదు అని వాదిస్తున్నారు. దర్గాలకు వెళ్ళడం షిర్కు కాకపోతే మరి హిందూ సోదరులు దర్గాలకు వచ్చి పూలమాలలు ఎందుకు వేస్తున్నారు, టెంకాయలు ఎందుకు కొడుతున్నారు, అక్కడ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు, అగరబత్తులు ఎందుకు తిప్పుతున్నారు, ప్రదక్షిణలు ఎందుకు తిరుగుతున్నారో తెలుసా? వాళ్ళు తమ బహుదైవాల దగ్గర చేసే ఆరాధనలే దర్గాలో కూడా జరుగుతాయి కాబట్టి అందుకు వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు. మరి ఏ హిందూ కూడా మసీదుకు పూలమాల తీసుకురాడే, ఏ హిందూ కూడా మసీదుకి టెంకాయ తీసుకురాడే, ఏ హిందూ కూడా మసీదుకు వచ్చి అధర్మ కార్యాలు చేయడే. ఎందుకు చేయడు తెలుసా? మసీదులలో తౌహీదు ఉంటుంది, ఏక దైవారాధన ఉంటుంది. షిర్కును ఏ మసీదు కూడా యాక్సెప్ట్ చేయదు. షిర్కు చేయడానికి మసీదులో ఆస్కారం లేదు. దర్గాలో షిర్కు జరుగుతోంది, షిర్కు చేయడానికి ఆస్కారం ఉంది, అక్కడ జరిగేదే షిర్కు. అందుకోసమే వాళ్ళు తమ దేవి దేవతల దగ్గర చేసేటటువంటి కార్యాలే ఇక్కడ కూడా జరుగుతాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. దర్గాలకు వెళ్ళటం షిర్కు కాదా? ఎంత మాట ఇది! అల్లాహకు చేయవలసినటువంటి సజ్దా ఒక సమాధి వద్ద చేయడం షిర్కు కాదా? ఒక్క కాబతుల్లా దగ్గర మాత్రమే నీకు తవాఫ్ తిరగడానికి అనుమతి ఉంది, ఇంకెక్కడ నీకు తవాఫ్ చేయడానికి అనుమతి లేదు. అలాంటిది చనిపోయిన వారి సమాధుల చుట్టూ తవాఫ్ చేస్తున్నది షిర్కు కాదా? అల్లాను అడగవలసినటువంటి దువా ఔలియాల పేరుట అడుగుతున్నావు, ఇది షిర్కు కాదా? అల్లా దగ్గర చేయవలసినటువంటి ఆరాధనలన్నీ ఒక సమాధి వద్ద చేస్తున్నావు, ఇది షిర్కు కాదా? ఇంకేంటి షిర్క్ అంటే మీరు అక్కడ సజ్దాలు చేసినా, దువాలు చేసినా, ప్రదక్షిణలు చేసినా, దారాలు, తాయెత్తులు, అంత్రాలు, మంత్రాలు, నానా షిర్కు పనులన్నీ చేస్తూ దర్గాలకు వెళ్ళడం షిర్కు కాదు అని అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? కావున సోదరులారా, దర్గాల దగ్గర జరిగేది ముమ్మాటికి షిర్కే. అక్కడికి వెళ్ళి